వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ బరిలో పున్నం సంపత్. హన్మకొండ జిల్లా దామెర మండలంలోని వెంకటాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన పున్నం సంపత్ బరిలో నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా తాను గ్రామానికి చేసిన అభివృద్ధి పనులను చూసి మరొకసారి అవకాశం ఇవ్వాలని గ్రామ ప్రజలను ఓటర్లను కోరారు. గ్రామ ప్రజలు ఓటర్లు తమ అమూల్యమైన ఓటును తన గుర్తు అయిన కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కేసీఆర్ నాయకత్వం, చల్లదర్మ నాయకత్వం. 2013లోనే జనరల్లో గ్రామ సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. నన్ను యూనియన్మస్గా గ్రామ ప్రజలందరూ కూడా వాళ్ళు నన్ను యూనియన్మస్గా గెలిపించినప్పుడే నేను గ్రామంలో ప్రతి ఇంటికి లాట్రీను, ఇంకుడు గుంత, ప్రతి ఇంటికి నల్లా వేస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొని రెండోసారి 2019లో కూడా నన్ను గ్రామ ప్రజలు మొత్తం వార్డులన్నీ కూడా క్లీన్ స్వీప్ చేసి మళ్ళీ అధిక మెజార్టీతోటి రెండోసారి కూడా మా భార్య బీసీ మహిళ అయితే ఆమెను కూడా అధిక మెజార్టీతో గెలిపించినందుకు వెంకటాపూర్ గ్రామంలో బొడ్రాయి, పోచమ్మ గుడి, శివాలయము, దాటితో పాటు గల్లీకి 2 ఇండ్లు ఉన్నా కానీ సీసీ రోడ్డు పోయడం జరిగింది. ఆ అభిమానమే నేను ఈసారి ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేయనంటే కూడా గ్రామ ప్రజలందరూ కూడా ఇంత మంచిగా చేసిన వ్యక్తి నువ్వు కాకుండా వేరే వాళ్ళు ఉంటే ఉండొద్దని నాకు అందరూ కూడా ఏకగ్రీవంగా బీఆర్ఎస్ పార్టీ నుండి ఖచ్చితంగా నువ్వే మళ్ళీ పార్టీ నిలబడి సర్పంచ్గా గెలిస్తే మన ఊరు బాగుపడుతుంది, మన ఊరు బాగుండాలంటే నువ్వు సర్పంచ్గా ఉండాలని నన్ను ఏకగ్రీవంగా తీర్మానం చేసినందుకు గ్రామ ప్రజలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. నేను నా అభివృద్ధే నన్ను గెలిపిస్తుంది, నా అభివృద్ధే నన్ను నా మంచితనమే. నేను ఇప్పుడు కూడా ప్రజలకు అల్టిమేటం పంపాను. నేను 10 సంవత్సరాలల్లా ఎక్కడనన్నా చిన్న తప్పు చేసినా నన్ను శిక్షించండి, నష్టం చేసినా నేను దానికి బాధ్యుణ్ణి, ఏమైనా అన్యాయం జరిగినా నేను బాధ్యుని అంటే ప్రజలు కూడా నేను ఎక్కడికి పోయినా 10 సంవత్సరాలు చేసినావు చేయండి, మరి మంచోళ్ళు ఉండాలనే దాని మీద నాకు బ్రహ్మరథం బట్టి మళ్ళా నువ్వు ఖచ్చితంగా గెలిపించాలని నన్ను గెలిపిస్తానని అందరూ కూడా బాసటగా నాకు నిలిచి రియల్గా కూడా నేను నా గ్రామ ప్రజలకు నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యము నన్ను, ఎందుకంటే 3వసారి కూడా గెలిపిస్తామని నన్ను ముందుకు తీసుకొచ్చి నన్ను నిలబెట్టి నాతో తిరుగుతున్న కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఎల్లవేళలా కూడా నేను వాళ్లకు తోడుండి వాళ్ళ కష్ట సుఖాలలో పాలు పంచుకొని నా కుటుంబానికంటే ఎక్కువ కూడా నేను ప్రజలకే సేవ చేస్తానని ఈ బొడ్రాయి ముందట ఈ గ్రామ పంచాయతీ ముందు మరొకసారి మీకు తెలియజేయడం జరుగుతుంది. మీ పేరు చెప్పండి. నా పేరు పున్నం సంపత్. వెంకటాపూర్ గ్రామ సర్పంచ్గా నేను 2 సార్లు గెలిచిన, ఇది 3వసారి కూడా గెలవబోతున్నా. ప్రజలు కూడా నాకు మంచి ఓట్లు 522 ఓట్లు నాకు అధిక మెజార్టీతో నేను మళ్ళా వెంకటాపూర్ గ్రామ పంచాయతీని కైవసం చేసుకొని అన్ని వార్డులు కూడా క్లీన్ స్వీప్ చేయబోతున్నాను.